గృహహింస నిరోధక చట్టం కింద మహిళలకు కల్పించిన హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక వివరణ ఇచ్చింది. ఒక మహిళ భర్తతో విడాకులు తీసుకుని స్వచ్ఛందంగా అత్తారింటికి విడిచిపెట్టి ఆ తర్వాత తిరిగి అతడి ఇంట్లోకి ప్రవేశం కల్పించాలని కోరే హక్కు ఉండదని స్పష్టం చేసింది. అలాగే నివసించడానికి వసతి ఉన్నప్పుడు అత్తారింటిపై పట్టుబట్టడం చట్ట విరుద్ధమని కూడా కోర్టు పేర్కొంది. ముఖ్యంగా 81 ఏళ్ల వయసు కలిగిన ఓ వృద్ధురాలు మాజీ భర్త ఇంట్లో ఉండడానికి అవకాశం కల్పించాలంటూ వేసిన పిటిషన్ ను నిర్మోహమాటంగా కొట్టేసింది. అయితే 81 ఏళ్ల వయసున్న ఒక మహిళ గతంలోనే తన భర్తతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ అతడి ఇంట్లోనే ఉంటూ వచ్చింది. అయితే అతడికి వేరే ఇల్లు ఉండగా అతను అక్కడికి వెళ్లిపోయాడు. అయితే దాదాపు 60 ఏళ్లగా ఆ ఇంట్లోనే ఉన్న వృద్ధురాలు కేవలం వైద్య చికిత్స కోసం తన కుమార్తె ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి తన ఇంటికి రాగా భర్త లోపలికి రానివ్వలేదు. దీనివల్ల తాను ఆశ్రయం లేని దానిని అయ్యానని చెబుతూ ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అయితే విచారణ జరిపిన సదరు న్యాయస్థానం తన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం సంచలనమైన తీర్పు వెలువరించింది. అయితే ఆ మహిళ తన ఇష్టపూర్వకంగానే ఏప్రిల్ 2023లో రెండో ఇంటికి మారారని కోర్టు గుర్తించింది. ఇంటి బయట ఆమె పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ కూడా ఉందని, అది తాత్కాలిక మార్పు కాదని, శాశ్వత నివాసమేనని కోర్టు ధృవీకరించింది. అయితే ఇప్పుడు ఆమె వెళ్లాలనుకుంటున్న ఇంటికి భర్త రానివ్వకపోవడం వల్ల ఆమె రోడ్డు మీద పడలేదని, మొన్నటి వరకు కుమార్తెతో కలిసి ఉన్న ఇల్లు కూడా ఆమె భర్తదే అని గుర్తించింది. అక్కడితో ఆగకుండా న్యాయస్థానం ఈ పిటిషన్ వెనక ఆస్తి వివాదం దాగి ఉందని చెప్పింది. కుమార్తెకు ఆస్తిలో వాటా ఇప్పించడానికే వృద్ధురాలు ఈ చట్టాన్ని వాడుకుంటున్నట్లు భర్త తరపున లాయర్ చేసిన వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ఒకసారి స్వచ్ఛందంగా నివాసం మార్చిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న వారిని ఇబ్బంది పెడుతూ రీ ఎంట్రీ ఇవ్వడం చట్టం పరిధిలో దాటడమే అవుతుందని స్పష్టం చేసింది. అలాగే గృహహింస చట్టంలో సెక్షన్ 19 ప్రకారం ఒక మహిళ నిరాశ్రయురాలు కాకుండా చూడటమే మెజిస్ట్రేట్ బాధ్యతని తేల్చి చెప్పింది. ఇది విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుందని, బాధితురాలి సమాన స్థాయి కలిగి ప్రత్యామ్నాయ వస్తు ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట ఆస్తిలోనే ఉండాలని కోరే హక్కు ఆమెకి ఉండదని జస్టిస్ దుదేజా స్పష్టం చేశారు. గృహహింస చట్టం అనేది నిజమైన బాధితుల కోసం మాత్రమే అని, దుర్వినియోగం చేసే వారి కోసం కాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ట్రయల్ కోర్టు, అపిలేట్ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో ఎటువంటి పొరపాట్లు లేవని భావిస్తూ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది.